సికింద్రాబాద్లో స్టీల్ బ్రిడ్జ్ కట్టబోతున్నారట. దేశంలోనే అతిపెద్ద ఉక్కు వంతెన నిర్మాణం అట. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ మార్గంలో 11 కిలోమీటర్ల పొడవున దీన్ని నిర్మించబోతున్నారట. దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. దాదాపు 12 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అట. మరో 6 కిలోమీటర్ల రోడ్డుతో పాటు కొత్త టన్నెల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. సరే, ఆ ఏరియాలో చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, మంచి నిర్ణయమే. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా గీడ ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టిరు. ఏడ మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇందిరా పార్క్ నుంచి ఆడ విద్యానగర్ ఆడిదాకా. అది కూడా మంచిదే. అది కూడా సరే, ఆనాడు అందులో బాగా స్కామ్ జరిగింది ఏదో అన్నారు, కానీ పక్కన పెడితే అది మంచి ఫ్లైఓవరే అది. సో ఇక్కడ కూడా కట్టబోతున్నారట. మరి ఇప్పుడు అదొకటి. మీకు ఇప్పుడు మన సికింద్రాబాద్ నుంచి అమీర్పేట రావాలంటే ఉదయం 10 గంటలకు అటు నుంచి ఇటు రావాలన్నా, సాయంత్రం 5 తర్వాత ఇటు నుంచి అటు పోవాలన్నా నరకంగా అనిపిస్తుంది. మరి దానికి ఏమైనా ఉన్నాయా? అన్నింటికంటే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియా అది. ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఉప్పల్ రోడ్ ఏం చేశారు? 8 ఏళ్ళు అవుతుంది. మన 8వ మాసకం కూడా చేసినట్టు దానికి 8 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఆ 7 రోడ్ అన్నే ఉన్నది. ఎప్పుడు కడతారు ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎవరు? సికింద్రాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఉక్కు వంతెన ఏర్పాటు కాబోతున్నది. స్టీల్ బ్రిడ్జ్ రాజీవ్ రహదారి పైన సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ మార్గంలో ప్రతిపాదించిన ఈ ఎలివేటెడ్ కారిడార్లో 11.65 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మాణం చేపట్టబోతున్నారు. మన్నికైనా పటిష్టమైన నిర్మాణం, తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తవడం లాంటి ఎన్నో లాభాలు కలిగిన ఈ స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాణానికి హెచ్ఎండిఏ టెండర్లు ఆహ్వానించింది. నగరవాసులతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు 2232 కోట్ల వరకు ఖర్చు అవుతుందని హెచ్ఎండిఏ అంచనా వేస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ విధానంలో టెండర్లు ఆహ్వానించడంతో హెచ్ఎండిఏ నిర్ణయించిన ఖర్చుకి ఏ స్థాయిలో అధికంగా టెండర్ కోట్ చేస్తారో అని ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ కరీంనగర్ మార్గంలోని రాజీవ్ రహదారి పైన సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ నుంచి షామీర్పేట వరకు వెస్ట్ మారేడ్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూమ్కుంట మీదుగా 18 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ కారిడార్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసింది. దీన్ని 2232 కోట్లతో నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వపరమైన పాలనానుమతులు వచ్చినాయి. అయితే 18 కిలోమీటర్ల మార్గంలో అయితే ఈ బ్రిడ్జ్ కట్టబోతున్నారట. ఇది ఇంకొక రకంగా కూడా ఉపయోగంగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం సికింద్రాబాద్ నుంచి షామీర్పేట దాకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అవుటర్ ఎక్కడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు గచ్చిబౌలికి పోవాలనుకో, ఈ నుంచి గంట పడుతుంది అడిగిపోవడానికి అవుటర్ ఎక్కడానికి. సో ప్యారడైజ్ నుంచి డైరెక్ట్గా షామీర్పేటలో అక్కడ కూడా అవుటర్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. సో డిస్టెన్స్ కూడా చాలా తగ్గుతుంది. ఇది కొంత ఉపయోగకరమైనటువంటిదే. కానీ ఇప్పుడు ఉన్న రోడ్ల సంగతి ఏందన్నది అడుగుతున్నాం. ఉప్పల్ రోడ్ సంగతి ఏంది?